కాకినాడ జిల్లా తాళరేవు మండలం బి మల్లవరం గ్రామంలో ముమ్మిడివరం నియోజకవర్గ 4 మండలాల జనసేన పార్టీ అధ్యక్షులు ఆధ్వర్యంలో జనసేన నాయకులు కార్యకర్తలతో అత్యవసర సమావేశాన్ని ఏర్పాట్లు చేశారు. పితాని బాలకృష్ణ జనసేన పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేయడం బాధాకరమంటూ జనసేన కార్యకర్తలు ఎప్పుడు పార్టీతోనే ఉంటాది తప్ప నాయకులతో కాదు అంటూ తెగేసి చెప్పారు. జన సైనికులు నాయకులు పార్టీలో మారొచ్చు కానీ జన సైనికులు ఎప్పటికీ పార్టీతోనే ఉంటారని అన్నారు. మన క్యాడర్ ఎప్పుడు జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఏం పిలుపునిస్తే అదే మనం పాటించాలి అంటూ ముక్త కంఠంతో చెప్పారు. పొత్తులో భాగంగా తెలుగుదేశం పార్టీకి ఇచ్చారు. బుచ్చిబాబుని అత్యధిక మెజార్టీతో గెలిపించి తీరుతామంటూ జనసేన నాయకులు కార్యకర్తలు ధీమా వ్యక్తం చేశారు. అతి తొందరలోనే నియోజకవర్గ వ్యాప్తంగా జన సైనికులతో భారీ సభను ఏర్పాట్లు చేసి జనసేన సత్తా ఏంటో చూపిస్తాము అంటూ తెలుపుతూ కూటమి ఉమ్మడి అభ్యర్థి దాట్ల బుచ్చిబాబు సుమారు 40,000 ఓట్ల మెజార్టీతో గెలిపించి జనసేన సత్తా చూపిస్తామంటూ ఆనందాన్ని వ్యక్తం చేశారు. మీడియా మిత్రులందరికీ నమస్కారం అండి. ఈరోజు ముమ్మిడివరం నియోజకవర్గంలో మా ఇన్ఛార్జ్ పితాని బాలకృష్ణ గారు మరి జనసేన పార్టీకి రిటర్న్ చేసి వైసీపీలోకి చేరడం జరిగింది. మాకందరికీ ఏదో కొద్దిగా మనసు నచ్చుకున్నా కానీ ఆయన ఎక్కడున్నా కూడా క్షేమంగా ఉండాలి, ఖర్చు పెట్టిన దానికి ఆయనకి ఏదో ఒక ఫలితం దక్కాలని చెప్పి ఆశిస్తూ ఉన్నాం. అలాగే ఆయన వెళ్ళిపోయినా కానీ మా నియోజకవర్గంలో 4 మండలంలో పార్టీ ప్రెసిడెంట్లు కానీ మండల ప్రెసిడెంట్లు కానీ ఏ ఒక్కరు కార్యకర్తలు కూడా ఏ ఒక్కరు ఆయన వెంట వెళ్ళలేదు. ఏదైతే పవన్ కళ్యాణ్ గారు జన సైనికులుగా మమ్మల్ని ఈ రాష్ట్రంలో వదిలిపెట్టారో సైనికులుగా పనిచేయమని రాష్ట్ర శ్రేయస్సు కోసం రాష్ట్ర అభివృద్ధి కోసం మీరు నా మాటే శాస్త్రంగా మీరు నడుచుకోండి అని చెప్పి ఏదైతే పిలుపునిచ్చారో అదే పిలుపుని మేము అందరూ కూడా 100% కట్టుబడి ఉన్నాం. అయితే పొత్తులో భాగంగా ఏదైతే మన బుచ్చిబాబు గారికి టికెట్ ఇచ్చారో ఆ బుచ్చిబాబు గారిని మినిమం 40 నుంచి 50,000 ఓట్ల మెజార్టీతో గెలిపించాలని మా జనసైనికులందరూ కూడా కంకణం కట్టుకుని పనిచేయడానికి మేమందరం సిద్ధంగా ఉన్నాం. జై జనసేన, జై జనసేన, జై జనసేన. ఈరోజు జరిగిన పరిణామాలన్నీ జనసేనలో జరిగిన ప్రతి పరిణామం మీరు చూస్తూనే ఉన్నారు. మా ఇన్ఛార్జ్ అయినటువంటి పితాని బాలకృష్ణ గారు జనసేన పార్టీకి రాజీనామా చేయడం జరిగింది. రేపు వైసీపీలో జాయిన్ అవుతున్నారని అనౌన్స్ చేయడం జరిగింది. దానిలో కార్యాచరణలో భాగంగా ఈరోజు మేము కూర్చోవడం జరిగింది. ఇన్ఛార్జ్ మాకు లేకపోయినా మాకు ఏదైతే పవన్ కళ్యాణ్ గారు పిలిపించారో ఆ పిలుపు మేరకు ప్రతి ఒక్కరూ ఇన్ఛార్జిగా భావించుకుని ఆయన పిలుపు మేరకు ఏదైతే మనకు ఉమ్మడి అభ్యర్థిగా ప్రకటించారో ఆయన విజయానికి జనసేన పార్టీ శ్రేణులు అందరూ కలిసికట్టుగా ఏ ఒక్కరూ కూడా వైసీపీకి వెళ్ళడం జరగలేదు. అందరూ కార్యకర్తలు కూడా జనసేన ఈ పిలుపు మేరకు ఉమ్మడి అభ్యర్థికి పట్టం కట్టడానికి ప్రయాణం చేస్తాం. జై జనసేన, జై. నా పేరు ఎర్రమంత్రి బాలరాజు, ఎస్సీ సామాజిక వర్గం. నేను మాలమహనాడులో పనిచేస్తాను. ఇక్కడ మల్లవరంలో పెట్టినటువంటి మీటింగ్ సందర్భం ఏంటంటే శ్రీ గౌరవనీయులు పితాని బాలకృష్ణ గారు వైఎస్ఆర్సీపీలోకి వైనిస్తున్నట్టుగా తెలిసి మేమందరం కూడా ఈ పార్టీని పవన్ కళ్యాణ్ గారు నిలబెట్టినటువంటి పార్టీని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలనే దాని మీద మేమందరం ఏకస్తులై ఈ మల్లవరంలో మీటింగ్ పెట్టుకున్నాం. గతంలో పితాని బాలకృష్ణ గారిని వైఎస్ఆర్సీపీని పోషించినటువంటి వ్యక్తి ఆయన వెంటే మేమందరం నడిచాము. అనివార్య కారణం వల్ల ఆయన టికెట్ రాకపోవడం 2019లో మేమందరం కూడా బాలకృష్ణ గారి వెంటే ఉన్నాం. కానీ ఈ రోజు వరకు కూడా ఆయన వెంటే ఉన్నాం. ఆయనకి వైఎస్ఆర్సీపీలో టికెట్ ఇవ్వలేదని చెప్పి మేమందరం కూడా ఆయన అకలిసి రావడం, ఆయన భుజం తట్టి మేమందరం ముందుకు నడిచినటువంటి సందర్భంలో ఆయనకి తీరనన్యాయం జరిగిందని మేము అన్ని కులాల్లో వారు కూడా ఆయనకి అన్నట్టే నడిచారు. కానీ ఈరోజు ఆయనకి జనసేన పార్టీలో అనుకోని పరిస్థితుల వల్ల ఆయనకి టికెట్ రాకపోవడం, ఆయన వేరే మార్గంలో ప్రయాణించడం వల్ల మేమందరం కూడా స్తబ్దతగా ఉండిపోయాం. కానీ ఆయన కార్యకర్తలకి ఏ విధమైనటువంటి మెసేజ్లు ఇవ్వలేదు సార్. మనం అందరం ఏకస్తులయ్యి ఒక వేదిక మీద ప్రయాణం చేద్దామనే విషయం కార్యకర్తలకు ఎవరికి చెప్పలేదు. ఆ చెప్పకపోవడం వల్లే మేమందరం కూడా మేము వెళ్ళకుండిపోయాం. ఆయనేమో వైఎస్ఆర్ తీర్థం పుచ్చుకుంటానండి. వైఎస్ఆర్ తీర్థం పుచ్చుకోవడానికి మాకు ఎవరికి ఇష్టం లేదని మేము ముందుగానే చెప్పాం. కానీ ఆయన వినలేదు. అన్యాయం జరిగిందని మేము పోరాటానికి ముందే ఉంటామని చెప్పాము. అయినా కానీ ఆయన వేరే విధంగా మరి ఆయన వెళ్ళిపోయారు. మరి ఆయనకి ఆ పార్టీలో తగినటువంటి న్యాయం జరగాలని కోరుకుంటూ మా జనసేన పార్టీని మేము ముందుకు తీసుకెళ్ళడానికి, అలాగే రాజుగారికి
మేము అత్యధిక మెజార్టీతో గెలిపించడానికి కంకణం కట్టుకున్నామని తెలియజేస్తూ జై జనసేన. మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు జరిగిన పరిణామం అందరికీ తెలుసున్నదే. మా నాయకుడు ఇప్పటి వరకు ఇన్ఛార్జిగా ఉన్నటువంటి పితాని బాలకృష్ణ గారు ఈరోజు జనసేన పార్టీకి రాజీనామా చేసి వైసీపీ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. మేము మా పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు ముమ్మడూరు నియోజకవర్గంలో మా నలుగురు మండల ప్రెసిడెంట్లు, అలాగే నేను జనసేన సర్పంచ్ని, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా సర్పంచ్ సమైక్య జనరల్ సెక్రటరీని, అలాగే ఇంకో జనసేన సర్పంచ్ గారు జీమవరం సూరిబాబు గారు అయితేనేమి ఎవరు కూడా ఆయన వెంట మేమెవరూ వెళ్ళలేదు. అందరూ కూడా కేడర్ అంతా కూడా ముమ్మడూరు నియోజకవర్గంలో జనసేన వైపే, పవన్ కళ్యాణ్ గారి మాట శిరోధార్యంగా ఈరోజు మేము ఆయన ఆశీర్వదించి పంపించిన చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కూటమిలో పంపించిన అభ్యర్థి బుచ్చిబాబు గారి విజయం కోసం మేము రాత్రింబాబులో కష్టపడి ఆయనకి ఒక గిఫ్ట్గా ముమ్మడూరు నియోజకవర్గాన్ని అత్యంత మెజార్టీతో మేము పంపిస్తామని చెప్పి ముమ్మడూరు నియోజకవర్గంలో జన సైనికులు, వీర మహిళలు అందరి సాక్షిగా మేము చెప్తున్నాము. నాకు ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులకి నమస్కారం. అండి, నా పేరు మోకా బాలప్రసాద్. నేను కాట్రేనికోట మండల జనసేన పార్టీ మండల అధ్యక్షుడు అండి. ఈరోజు ముమ్మడివరంలో జరిగిన పరిణామాల దృష్ట్యా మా ప్రియతమ నాయకులు శ్రీ పితాని బాలకృష్ణ గారు ఈరోజు వైసీపీ పార్టీలోకి వెళ్ళడం జరిగింది. ఆ కారణం చేత ఈరోజు మేము మా నలుగురు మండల ప్రెసిడెంట్లు అలాగే జన సైనికుల సమక్షంలో మల్లవరాన్ని మీటింగ్ అరేంజ్ చేసుకోవడం జరిగింది. ఎందుకంటే నాయకుడైతే వెళ్ళిపోవడం జరిగింది, కేడర్ అంతా కూడా జనసేనలో ఉందని చెప్పేసి ఈ మీడియా ముఖంగా మీకు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా రాబోయే రోజుల్లో మా అధినాయకుడైనటువంటి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా అయితే పిలుపునిచ్చారో పొత్తులో భాగంగా ఇక్కడ టీడీపీకి సపోర్ట్ చేయమని ఆయన మాకు చెప్పడం జరిగింది. మా అధినాయకుడి అభిష్టంగా మేము ఆయనకు అండగా ఉంటూ రేపు రాబోయే రోజుల్లో ఇక్కడ టీడీపీ పార్టీకి మా జనసేన తరఫున సపోర్ట్ చేస్తూ అత్యధిక మెజార్టీతో శ్రీ దాట్ల బుచ్చిబాబు గారికి మేము ఎన్నికల్లో ప్రసారం చేసి ఆయన గెలిపించి పవన్ కళ్యాణ్ గారికి అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారికి గిఫ్ట్గా ఇస్తామని చెప్పేసి సభాపూర్వకంగా మేము తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. అందరికీ నమస్కారం అండి. నా పేరు అత్తిల బాబురు, తాళరేవు మండల అధ్యక్షుడిని. ఈరోజు మా యొక్క ముమ్మడివరం నియోజకవర్గంలో జరుగుతున్న పరిమాణాలపై మరి నిశ్చితంగా పరిశీలించినటువంటి జన సైనికులందరూ కూడా ఏకమయ్యి ఈ యొక్క మల్లవరంలో మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఎందుచేతంటే మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశంతో కలిసి ప్రయాణం చేసే కార్యక్రమంలో మరి ఇక్కడ ముమ్మడివరంలో ఉన్నటువంటి మా ప్రియతమ నాయకులు పితాని బాలకృష్ణ గారు వారు మరి సొంత నిర్ణయం తీసుకుని బయటికి వెళ్ళడం జరిగింది. మరి ఆయన వెళ్ళడం కూడా చాలా మాకు ఇబ్బందిగా ఉంది. అటువంటి నాయకుడు మేము వదులుకుంటుంటే చాలా బాధగా ఉంది. కానీ మరి అధినాయకుడి యొక్క బాధలు కూడా మేము ఆలోచించాలి, అధినాయకుడు వెంట నడవాలి. కాబట్టి ఖచ్చితంగా మేము అధినాయకుడు ఇచ్చిన పిలుపులో మేము వెళ్తాం. అలాగే విధంగా ఇక్కడ మనం ఉన్నటువంటి ఈయన బాలప్రసాద్ గారు, అటు కాటేనికోట మండల ప్రెసిడెంట్ గారు, ఈయన ఐపోలవరం మండల ప్రెసిడెంట్ గారు, ఈయన ముమ్మడివరం మండల ప్రెసిడెంట్, నలుగురు మండల ప్రెసిడెంట్ కూడా ఏకగ్రంగా తీసుకుని మరి అధినాయకుడి యొక్క పిలుపు మేరకు వెళ్ళడానికి ప్రయత్నంతో ఉన్నాం. అలాగే వీర మహిళలు కూడా మేము ఇక్కడ పిలిపించడం జరిగింది. మేము ఇచ్చిన పిలుపు కూడా అతి తక్కువలో ఇంతమంది జన సైనికులు వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. రాబోన్న రోజుల్లో ఖచ్చితంగా అధినాయకుడి వెంట ఉంటూ అధినాయకుడికి గెలుపు కోసం అధికారులు ఇచ్చిన పిలుపుకి ఖచ్చితంగా మేము పనిచేస్తామని, జన సైనికులు కంకణం కట్టుకుని పనిచేస్తామని చెప్పి కూడా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. నమస్తే అండి. ముమ్మడివరం ఇన్ఛార్జ్ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ అయినటువంటి పితాని బాలకృష్ణ గారు ఈరోజు మరి పార్టీని వీడి వైసీపీ పార్టీలకు వెళ్ళడం అనేది జరిగింది. నాయకులు వచ్చి పార్టీలు మారుతూ ఉంటారు, కానీ జన సైనికులు కానీ వీర మహిళలు కానీ కార్యకర్తలు కానీ ఎటు వెళ్ళలేదు. వాళ్ళందరూ కూడా ఫస్ట్ నుంచి పవన్ కళ్యాణ్ గారి కోసం వచ్చిన వాళ్ళే. వాళ్ళందరూ కూడా ఇప్పటికీ కూడా మేము కళ్యాణ్ గారు ఏం చెప్తే అదే చేస్తామని చెప్పి అందరూ కూడా ఈరోజు చాలా బలంగా నిలబడ్డారు జనసేన పార్టీకి. మరి కూటమిలో భాగంగా 3 పార్టీలు మాకు ఇక్కడ బుచ్చిరాజు గారిని అనౌన్స్ చేయడం వల్ల ఆయనకి మేము ఖచ్చితంగా ఆయన గెలుపుకి జనసేన పార్టీ నుంచి మేము అందరం కూడా చాలా కృషి చేస్తాం. అదేవిధంగా మా నియోజకవర్గంలో జనసేన పార్టీని మరింత బలంగా ముందుకు తీసుకెళ్ళడానికి మా ప్రయత్నం చేస్తాం.